హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను రాధిక. వెల్కమ్ టు రాధి స్కిల్స్. ఈరోజు ఇది వచ్చేసి మా పైన హౌస్ పైన అండి నా ప్లాంట్స్ చూసారు కదా. యాక్చువల్గా అయితే ప్లాంట్స్ వీడియోస్ పెట్టాలని నేను వీడియోస్ స్టార్ట్ చేశానండి. కానీ ప్లాంట్స్ ఎక్కువ అవన్నీ పెట్టి పాటింగ్ చేయటము అవన్నీ నాకు కుదరలేదు. ఊరికే 10 to 15 బిలో పాట్స్ వరకు ఇప్పుడు పెట్టాను. కానీ వాటికి కూడా ఇప్పుడు మేము ఇట్లా హాస్పిటల్ అని ఆ ఊరని ఈ ఊరని తిరుగుతూ ఉంటే అవి 2-3 మొక్కలు చనిపోయినాయి. అందుకనే ఇంక ఈసారి పాటింగ్ ఎక్కువ చేయలేదు. నెక్స్ట్ ఊరు నుండి వచ్చాక ఫుల్ వెజిటేబుల్స్ అన్నీ గార్డెనింగ్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. సో ఇప్పుడు ఉన్న మొక్కలు అయితే నేను మీకు చూపిస్తాను. ఓకే, ఈ మొక్కలు చూడండి, ఎక్కువ లేవు, కొన్నే ఉన్నాయి. వాటి వరకు చూపిస్తాను, చూసేయండి. ఇది గ్రేప్ వైన్ అండి, గ్రేప్ ఇది ప్లాంట్ చూసారు కదా ఎంత పెద్దగా వచ్చేసిందో. యాక్చువల్గా ఇది నేను తెచ్చినప్పుడు బతకదో అన్నట్టుగా జస్ట్ 2-3 లీవ్స్ ఉన్నాయండి. ఇది బాగానే వస్తుంది. ఇంక ఇది ఎక్కడ పెట్టాలి, ఎక్కడ అల్లించాలి అర్థం కాలేదు. సరే, ఇక్కడ మాకు పైన వచ్చేసి ఇట్లా గ్రిల్ ఉంది, గ్రిల్కి అల్లిచ్చేద్దామని చెప్పేసి దీన్ని ఇట్లా ప్లాన్ చేశాను. ఈ ప్లాంట్ నేను తీసుకొచ్చినప్పుడు జస్ట్ చిన్నదండి, 40 రూపీస్ ప్లాంట్, 40 రూపీస్కి తీసుకొచ్చాను. ఇది మరి నేను వచ్చాక ఎలా ఉంటుందో చూడాలి. ఇవి వచ్చేసి లెమన్ అండి, లెమన్ ట్రీ. ఇది పెట్టి నేను 3 ఇయర్స్ అవుతుందండి. 3 ఇయర్స్ నుండి ఇది మామూలుగా ఫ్రూటింగ్ వస్తూనే ఉంది, రెగ్యులర్గా ఉంటూనే ఉన్నాయి ఫ్రూట్స్. ఇప్పుడు కూడా చూసారు కదా, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా చిన్న. ఇవి నేను హ్యాంగింగ్ పాట్స్లో పెట్టానండి. కనకాంబరం మొక్క చూసారా, అసలు తెచ్చినప్పుడు ఒకటే ఉందండి. ఇప్పుడు చూసారు కదా, కంకులు బాగా వేసింది, బాగా ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చాయి. మళ్ళీ వీటి పార్టిషన్ కూడా ఇవి స్టెమ్స్ బాగా వచ్చాయి. ఇది వచ్చేసి లాస్ట్ టైము ఒకసారి హార్వెస్ట్ చేశానండి పాలకూర. ఇది సెకండ్ టైంకి రెడీ అయిపోయింది. ఇక్కడ ఇంకొక ప్లాంట్ బంతి పువ్వులాగా ఏదో ఉందండి, ఏదో మా పాపకి నచ్చిందని చెప్పేసి ఇచ్చారు. ఇది 3 ఇయర్స్ అయిందండి, టేబుల్ రోజ్ వేసి. అది పాపం వాటర్ పోసినా పోయకపోయినా అది అలానే ఉంది. వాటర్ పోసినప్పుడు ఫ్లవరింగ్స్ వస్తున్నాయి. చూసారు ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇవి వచ్చేసి టచ్ మీ నాట్ అండి, టచ్ మీ నాట్. ఇది యాక్చువల్గా ఇది డెడ్ అయిపోయింది అనుకున్నాము, ఇది కొత్తది అనమాట. చూస్తున్నారు కదా, దీనికి ఎండ బాగా తగలాలండి. టచ్ మీ నాట్కి కొంచెం మబ్బులు ఉన్నా కానీ, కొంచెం కూల్గా ఉన్నా కానీ ఊరికే ముడుచుకుపోతుంది. చూసారు కదా, ఈ టచ్ మీ నాట్ మా పాపకి ఇష్టమయ్యి కావాలని నర్సరీ అతనికి చెప్పి తెప్పించామండి. ఇది కూడా సేమ్ అదేనండి, టచ్ మీ నాటేను. అది చూసారు కదా, అంటే టచ్ చేయగానే అసలు ఊరికేనే ఎండిపోతూ ఉంటాయి. ఇవి టచ్ మీ నాట్ అండి. ఇంకా వాటిని పాటింగ్ కూడా చేయలేదు, ఎందుకులే ఆడుకోవటానికే కదా అనేసి. ఇది రోజ్ ప్లాంట్ అండి. యాక్చువల్లీ ఇది కూడా కొంచెం ఎండిపోతే దాన్ని మళ్ళీ ఇలా చిన్నగా గ్రో చేస్తున్నాను. మళ్ళీ ఈసారి ఊరు నుండి వచ్చేసరికి ఇది ఏ పొజిషన్లో ఉంటుందో నాకైతే తెలియదు. ఇది వచ్చేసి స్వీట్ లెమన్ అండి.
ఇది కనుక ఒకసారి కనుక మనకు కాపు వచ్చిందంటే ఇంక రెగ్యులర్గా కాపు వస్తూనే ఉంటుందండి. ఇది వచ్చి పాటింగ్ చేసి 2 months అయింది. ఇంకా మనకైతే ఫ్లవరింగ్ కూడా రాలేదు. కానీ వస్తే మాత్రం ఫ్రీక్వెంట్గా ఇయర్లీ మొత్తం వస్తూనే ఉంటాయంటండి. ఈ చిన్న చూసారు కదా, నేను యాక్చువల్లీ ఈరోజే గమనించాను. ఇది చూసారు కదా, చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారా, చాలా అక్కడక్కడ వస్తున్నాయండి, చాలా వచ్చినాయి. అంటే ఇగో చిన్న చాలా అంటే ప్లాంట్ నిండా ప్రతి స్టెమ్కి వచ్చేసి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందండి. ఈ టైంలో నేను వీటిని వదిలిపెట్టి వెళ్తున్నాను. సో ఇవి వచ్చేసరికి ఏ పొజిషన్లో ఉంటాయో నాకైతే తెలీదు. ఇది చూసారు కదా, లాస్ట్ టైము ఇది ఫిగ్ అండి, ఫిగ్ ప్లాంట్ అంజీరా అంటారు కదా, అవి లాస్ట్ టైము వెళ్ళేటప్పుడు ఇంత ఉంది. ఎవరో కానీ ఇక్కడ వరకు ఇట్లా ఇచ్చేశారు. సో మళ్ళీ కూడా ఇదిగో ఇక్కడ విరిచేసిన దగ్గర అంతా ఈగురు వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రూటింగ్ ఎంత అసలు అంటే ఇవి ఎంతో అవుతాయని కాదు, కానీ మన చేత్తో మనం పెంచుకొని అవి ఒక్కటి కానీ అరగాని ఇవి చాలా ముద్దుగా ఎంత బాగున్నాయి కదా. ఫిగ్ ఇది ప్లాంట్ అండి, ఫిగ్. ఇది పాటింగ్ చేసి కూడా 2 months అవుతుందండి. ఈ ప్లాంట్స్ అన్నీ నేను గుంటూరు నుండి తీసుకొచ్చుకున్నాను. ఇది అయితే జామ చెట్టు అండి. మా మదరాళ్ళందరూ అసలు జామ చెట్టు కుండీలో కాయించడం ఏంటని అది కాస్తయ్యా అది ఇదని అవుతున్నారు. యాక్చువల్గా నేను తెచ్చినప్పుడు ఒక ఇది కూడా లేదండి, మొక్క కూడా. చూసారు కదా, ఇక్కడ ఒక 2, ఇక్కడ చూసారా 4 ఉన్నాయి. ఇక్కడ చూసారా 2 ఉన్నాయి. ఇవి కూడా స్టెమ్కి ఇవి మొగ్గలు వచ్చినాయండి. ఇక్కడైతే వచ్చేసి ఫ్లవరింగ్ వచ్చి స్టాప్ అయిపోయింది. ఇంక ఇవి నాకు తెలిసి ఇవి ఫ్రూట్కి ఫ్లవరింగ్ తర్వాత ఫ్రూట్స్గా వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి గోవా ప్లాంట్ అండి. ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి 2. ఇక్కడ చిన్నదాన్ని చాలా వచ్చినాయండి. ఇవి కూడా దాదాపుగా ఒక 12 పైనే ఉన్నాయండి. 10 to 15 దాకా ఫ్లవరింగ్ వచ్చి ఉన్నాయి, బ్లూమ్స్ వచ్చి ఉన్నాయి. ఇది కూడా 2 months అయిందండి పాటింగ్ చేసి. ఇది వచ్చేసి ఇదేదో యాక్చువల్గా ఇది గుంటూరు నుండి తెచ్చానండి. చూసారు కదా, చిన్నగా ఇది యాక్చువల్గా మొత్తం డ్రై అయిపోయింది. దాన్ని మళ్ళీ వాటరింగ్ చేస్తుంటే చిన్నగా ఇగుర్లు వస్తున్నాయండి. ఇవేమో కొనుక్కొచ్చానండి నర్సరీలో. ఎప్పుడు వేసినా బతకట్లేదని చెప్పేసి కరివేపాకు ప్లాంట్స్ కొనుక్కొచ్చాను. ఇదేదో తనేదో పేరు చెప్పాడండి, బాగా స్మెల్ ఎక్కువ ఉంటుంది మామూలు కరివేపాకు కన్నా ఇది అని అన్నారు. బాగానే ఉందండి. ఇది మొన్నేనండి వేసింది, ఒక 1 week అవుతుంది ఇది పాటింగ్ చేసి. ఇది వచ్చేసి కాశ్మీరీ గులాబీ అండి. ఇది యాక్చువల్గా 1 week నుంచి డైలీ 1 flower ఇస్తూనే ఉంది. ఈరోజే ఫ్లవర్ లేదు. మొగ్గలు బ్లోజమ్స్ ఇవి ఏదో అంటే నేను ఉన్నట్లయితే వీటికి ఏదన్నా మరి ఊరి నుండి వచ్చేసరికి ఎలా ఉంటుందో. ఇవి మొగ్గలు అయితే ఉన్నాయండి బాగానే. ఎంత ఇది కాశ్మీరీ గులాబీ రెగ్యులర్గా పూస్తూనే ఉంటుందంట. ఇది వచ్చేసి ఇది డబుల్ సైజ్ గులాబీ అండి. డబుల్ సైజ్ గులాబీ డబల్ కలర్ అండి, సారీ డబుల్ సైజ్ కాదు, డబుల్ కలర్ గులాబీ. అంటే 2 colors వస్తాయి. మీకు బిఫోర్ పిక్ ఉంది, అది పెడతాను తర్వాత చూడండి. అంటే వైట్ అండ్ పింక్ మిక్సింగ్లో వస్తుంది. ఇవి కూడా బర్డ్స్ ఇవి మొగ్గలు ఉన్నాయి చూడండి. ఇవి మొగ్గలు.
ఇది మా ఇంటి పైన ఉందండి బోన్సాయి ప్లాంట్ ఉంటే దాన్ని పాటింగ్ చేశాను. యాక్చువల్గా ఇది బోన్సాయి చేయాలని పెట్టానండి. కాకపోతే మేము ఊరు వెళ్ళినప్పుడు ఇది డ్రై అయిపోయి ఇదైపోయింది. మళ్ళీ కొంచెం వాటరింగ్ చేస్తుంటే అది చూసారు కదా, ఇగుర్లు వచ్చేస్తున్నాయి. మా అమ్మాయికి ఇష్టం అనమాట ఇది. అంటే నేషనల్ ట్రీ కదా బోన్సాయి, ఇది బానియన్ ట్రీ. సో అదనమాట, అంటే మర్రి చెట్టు అనుకుంటా అండి. మందార పువ్వు అండి. ఇది ఆరెంజ్ కలర్లో పెద్ద పెద్ద పూలు వస్తుంది. ఇవి కూడా ఫ్లవరింగ్ అయిపోయింది, ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి చిన్నగా. ఇవన్నీ కూడా మళ్ళీ నేను ఊరు నుండి వచ్చేసరికి ఎలా ఉంటాయి అని ఒకసారి చూసుకోవటానికి పైకి వచ్చాను అనమాట. ఇంకా సరే వచ్చాను కదా, నేను చూసేటప్పుడు వీడియో కూడా తీస్తే అందరు చూస్తారన్న ఉద్దేశంతో పెడుతున్నానండి వీడియో. కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. ఇది ఉసిరి చెట్టు అండి, పెద్ద ఉసిరి చెట్టు ఇది. కాకపోతే ఏమంటారు, అంటు కట్టిన చెట్టు అనమాట అండి. ఇది కుండీల్లో పెంచుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటు కట్టడం అంటే ఇట్లా ఇట్లా కడతారనమాట. చూసారు కదా, ఇది పెద్ద ఉసిరి ఏంటంటే కార్తీక మాసంలో మంచిది అంటారని చెప్పి నేను తెచ్చుకున్నానండి. యాక్చువల్గా దీనికి పూజ చేయాలి అది ఇది అని చెప్పి తెచ్చుకున్నాను. ఇప్పుడేమో ఉండట్లేదు. ఇవండి నా ప్లాంట్స్ మొత్తం. ఇంకా యాక్చువల్గా అయితే అన్ని సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ సీడ్స్ ఇది వచ్చేసి ఎరువు, మట్టి ఒకటి తెచ్చుకోవాలి, కోకోపీటు అన్నీ రెడీగా పెట్టుకున్నాను.